సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఛానల్. సో ఈరోజు మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి మనకు మార్టిగేజ్ అనమాట. సో మార్టిగేజ్ అంటే ఏంది, మార్టిగేజ్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, దాని లయబిలిటీస్ ఏముంటాయి అనేది మనం తెలుసుకోబోతున్నాము. సో మార్టిగేజ్ అంటే ఏంటంటే, సింపుల్ టర్మ్లో మార్టిగేజ్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఏదన్నా ఇల్లు కొంటున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇప్పుడు రేపు ఇల్లు అనేది ఏంటంటే మనకు ఏది పోయినా ₹1,00,00,000 పైన ఉన్నాయి. సో మనం ఏంటంటే ఒక 20 లక్షలు ఇట్లా కట్టేసి మిగతా లోన్ అనేది తీసుకుంటాం అనమాట. సో దానికి సెక్యూరిటీగా మనం ఏం పెట్టాలి, మనము ఇల్లుని మార్టిగేజ్ చేయాలన్నమాట. సో మనం మార్టిగేజ్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ కింద ఉంచుకుంటారు. ఇది సింపుల్ మార్టిగేజ్ అనమాట. సో డెఫినేషన్ వచ్చినట్లయితే ఏంటంటే, మార్టిగేజ్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో మనకు టీపీ అనేది అన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి చెప్తాయి అనమాట. యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ రీపేమెంట్. సో మనం లోన్ కట్టని పరిస్థితిలో ఉంటే మన ఏదైతే మార్టిగేజ్ ఉందో అది తీసుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు అనమాట. సో సింపుల్ ఏంటంటే, మన ఇల్లుని మనం తాకట్టు పెడుతున్నాం, మనం తాకట్టు పెట్టుకొని మనం లోన్ తెచ్చుకొని మనం కట్టుకుంటున్నాం అనమాట. సో దీంట్లో ఇద్దరు ఉంటారు. ఒకటేంది మార్టిగేజర్ అంటే ఉంటుంది, మార్టిగేజీ అంటుంది. మార్టిగేజర్ అంటే ఏంది, ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళని మార్టిగేజర్ అంటారు. అంటే మనం అనమాట, మనం అప్పు తీసుకుంటాం కదా, మనం మార్టిగేజర్ కిందకి వస్తాం. మార్టిగేజీ అంటే ఎవరైతే అప్పిస్తారో వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ అనమాట. సో బ్యాంక్ అనేది ఏంటంటే మార్టిగేజీ కిందకి వస్తుంది అనమాట. సో దీంట్లో ఇంకొకటి ఉంటుంది, మార్టిగేజ్ డీడ్ అంటే ఉంటుంది. మార్టిగేజ్ డీడ్ అంటే ఏంటంటే, ఏదైతే మనం లీగల్గా డాక్యుమెంట్ రాసుకుంటామో దాన్ని మార్టిగేజ్ డీడ్ అంటారు అనమాట. సో దాంట్లో ఏంటంటే మొత్తం కండిషన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఇంత అప్పు తీసుకోరు, ఇది కట్టకపోతే మేము ఇట్లా తీసుకుంటాము, అదంతా క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి మనకు మార్టిగేజ్ డీడ్ అంటారు అనమాట. సో ఇది మార్టిగేజ్. ఓకే, సింపుల్ ఏంది, మన ప్రాపర్టీని కుదబెట్టేసి మనము అప్పు తెచ్చుకుంటాం అనమాట. ఇన్ కేస్ మనం కట్టకపోతే ఆ ప్రాపర్టీ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇది మార్టిగేజ్ అనమాట, తాకట్టు పెట్టడం మనం. సో దీంట్లో టైప్స్ ఆఫ్ మార్టిగేజెస్ ఏమేమి ఉంటాయి మనకు. సో దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి సింపుల్ మార్టిగేజ్. సింపుల్ మార్టిగేజ్ అంటే ఏంది, సింపుల్ అంటే ఇప్పుడు మనం ఏదైతే హౌస్ లోన్ తీసుకుంటాం చూడండి, బ్యాంక్ లోన్ తీసుకొని ఇప్పుడు ఇల్లు కొంటాం చూడండి, అది సింపుల్ మార్టిగేజ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పొజిషన్ అనేది మన దగ్గరనే ఉంటుంది అనమాట. పొజిషన్ అనేది బ్యాంకుకి ఇవ్వం మనం. సో మనం లోన్ తీసుకుంటాం, కాకపోతే మన ఇంట్లో మనం ఉంటాం అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మనము ప్రామిస్ చేస్తాం అనమాట బ్యాంకుకు. ఓకే, సో మనం ఏంటంటే మేము లోన్ అనేది ఇంట్రెస్ట్ ప్లస్ రీపే అయ్యటం మేము చేస్తాము అన్నట్లు మనం ప్రామిస్ చేస్తాం అనమాట. ఎవరు ప్రామిస్ చేస్తారు, మార్టిగేజర్. ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు ప్రామిస్ చేస్తారనమాట. ఓకే, ఇన్ కేస్ మనం లోన్ కట్టకపోతే మార్టిగేజీకి ఎవరైతే బ్యాంకుకు ఉందో వాళ్ళకు కంప్లీట్ రైట్స్ ఉంటాయన్నమాట ఆ ప్రాపర్టీని సెల్ చేయడానికి అనమాట. సో ఇన్ కేస్ వాళ్ళు సెల్ చేసారనుకో, ఎంతైతే వాల్యూ ఉందో దాంట్లో నుంచి మన లోన్ అమౌంట్ తీసేసి మిగతా లోన్ అమౌంట్ వాళ్ళు తీసుకొని మిగతా అమౌంట్ కంపల్సరీ మనకి ఇచ్చేస్తారనమాట. సో ఇది సింపుల్ మార్టిగేజ్. సో దీంట్లో కీ ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి అంటే, మనకు పొజిషన్ ఎవరి దగ్గర ఉంటుంది, పొజిషన్ అనేది మార్టిగేజర్ దగ్గర, మన దగ్గరనే ఉంటుంది. ఇంకోటి లోన్ కట్టే బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది, పర్సనల్ లయబిలిటీ అనేది అది మార్టిగేజర్ దగ్గర, మన దగ్గరనే ఉంటుంది అనమాట. రైట్ టు సెల్, మనం ఇన్ కేస్ మనం ప్రాపర్టీ అమ్ముకోవాలంటే మనం అమ్ముకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు వేరే అవసరం ఉండేసి ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మనం అమ్మేసి మన బ్యాంక్ లోన్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి మనము ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయమన్నమాట. జస్ట్ మార్టిగేజ్ అనేది చేస్తాం. ఇది కీ ఫీచర్స్ అనమాట, మెయిన్ ఫీచర్స్ అనమాట సింపుల్ మార్టిగేజ్లో. సింపుల్ మార్టిగేజ్ అంటే సింపుల్ మనం లోన్ తీసుకుంటాం కదా, అదే అనమాట. సో ఇంకోటి సెకండ్ది వచ్చేసి మనకేంటంటే మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ అంటారు అనమాట. సో మార్టిగేజ్ బై కండిషనల్ సేల్ ఏంటంటే, మనము కొన్నిసార్లు ఏంటంటే మనము వేరే వాళ్ళ దగ్గర, సపోజ్ థర్డ్ పార్టీ దగ్గర ఇట్లా మనం తీసుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు చేయకపోతే ఈ ప్రాపర్టీ మాకే వస్తుందంటే ఇట్లా కండిషన్ పెడతారనమాట. ఓకే, సో ది మార్టిగేజర్ అపేరెంట్లీ సెల్ ద ప్రాపర్టీ అంటే ఇది ఆల్మోస్ట్ సేల్ చేసినట్లనే. ఇన్ కేస్ మనం డబ్బులు కట్టకపోతే వాళ్ళు పోయేసి కోర్టుకి తీసుకుని అట్లా ఏం లేదనమాట, డైరెక్ట్ సేల్ చేసినట్లే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంది, ది సేల్ మేడ్ విత్ కండిషన్. సో మనం ఏంటంటే ఒక కండిషన్ ప్రకారం ఇది సేల్ చేసినట్లే అనమాట. ఇన్ కేస్ మనం కరెక్ట్ టైంలో డబ్బులు కడితే మాత్రం అది ప్రాపర్టీ మనకే ఉంటుంది అనమాట. ఇఫ్ ద మార్టిగేజర్ ఫెయిల్స్ టు రీపే ద లోన్, ది సేల్ బికమ్ ఏ అబ్సల్యూట్. సో ఎవరైతే లోన్ తీసుకుర్రో వాళ్ళు కరెక్ట్ టైంలో, కండిషన్ పెట్టిన టైంలో వాళ్ళు పేమెంట్ చేయకపోతే ఈ సేల్ అనేది అబ్సల్యూట్ అయిపోతుంది అనమాట. సేల్ అనేది ఏంటంటే ప్రాపర్టీ అనేది వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే
మార్టిగేజర్ ఎవరైతే కరెక్ట్ టైంలో పేమెంట్ చేసి మొత్తం అయితే అప్పు తీరుస్తారో మళ్ళీ మన ప్రాపర్టీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అదే అనమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి మనకు, ఇది ప్రాపర్టీ ఆల్మోస్ట్ అమ్మినట్లు అనమాట. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే అమ్మినట్లు అనమాట. ఓకే, సో ప్రాపర్టీ సేల్ అనేది ఏంటి ఉంటుంది మనకు, ఇది కండిషన్ బేస్డ్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో పొజిషన్ అనేది మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మన ఇష్టం. అది దీంట్లో పొజిషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలంటే ఏం లేదు, ఇన్ కేస్ మన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే మార్టిగేజ్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అప్పిస్తారో వాళ్ళు కోర్టులో సూ చేసే అవసరం లేదనమాట. ఎందుకంటే మనం ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి ప్రాపర్టీ వస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళు కేసు వేసే అవసరం కూడా లేదు. సో ఇది మనకు వచ్చేసి ఓకే, సింపుల్ మార్టిగేజ్ చూసినాము, మార్టిగేజ్ బై కండిషన్ చూసినాం. సో కండిషన్ అంటే సింపుల్గా ఏంటంటే మనం ఆల్మోస్ట్ సేల్ చేసినట్లనే ఇన్ కేస్ కండిషన్ మనము కండిషన్ కరెక్ట్ అయిందనుకో వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ కండిషన్ లోపల మనం అన్నీ కట్టేసినది మన మీదకి వచ్చేస్తుంది. ఇది ఇంకోటి యూజ్ ఆఫ్ ఫ్రాక్చరింగ్ మార్టిగేజ్, మేబీ నేను ప్రొనౌన్సియేషన్ తప్పు పలుకుతుండొచ్చు. సో ఇదేంటంటే మనం ఏంటంటే పొజిషన్ అనేది ఏంటంటే మనము మార్టిగేజ్కి ఇచ్చేస్తాం అనమాట. ఏంటంటే మనము సపోజ్ మన దగ్గర ఒక ఇల్లు ఉంది. ఓకే, సో మనకు ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలన్నప్పుడు ఏంటి, మనము ఇంట్రెస్ట్ అవన్నీ కట్టే ఉద్దేశం అయితే మనకు లేదనమాట. మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళకి ఇల్లుకి ఇచ్చేసి వాళ్ళకి పొజిషన్ ఇచ్చేస్తాము. దాంట్లో ఏదైతే రెంట్లు వస్తాయో వాళ్ళని తీసుకోమంటని చెప్తాం అనమాట. సో రెంట్లు తీసుకోండి బాబు, మీరు మాకు 10 లక్షలు ఇవ్వండి, నేను అమౌంట్ కట్టినప్పుడు మళ్ళీ మా ఇల్లు మాకు ఇచ్చేయండి అన్నట్లు మనకు చెప్తాను అనమాట. సో ఇక్కడ ఏంది, పొజిషన్ అనేది మార్టిగేజ్కి ఇచ్చేస్తాం. ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రెంట్లో తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారనమాట. ఓకే, ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు. ఇన్ కేస్ మనము అమౌంట్ కట్టినట్లయితే వాళ్ళు మన ప్రాపర్టీ మనకి ఇస్తారనమాట. ఇక్కడ ఏంది, మార్టిగేజర్ అనేటోడు ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు ఏమి కట్టే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రెంట్లు పోతున్నాయి కాబట్టి దాన్ని చూసే లోన్ ఇచ్చిండు, దాన్ని చూసి అప్పు ఇచ్చిండు కాబట్టి మనం ఏమి కట్టే అవసరం లేదు. ఇది మనకు వచ్చేసి యూజు ఫ్రాక్చరీ మార్టిగేజ్ అనమాట. మేబీ ప్రొనౌన్సియేషన్ నేను తప్పు పలుకుతుండొచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏముంటాయి మనకు, పొజిషన్ అనేది మార్టిగేజ్కి ఇచ్చేస్తాం. ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేస్తాము. సో ఎవరైతే అప్పు ఇచ్చిర్రో వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఇన్కమ్ని. ఓకే, సో రెంట్లో అవన్నీ వాళ్ళు తీసుకుంటారు. సో మనకు పర్సనల్ లయబిలిటీ అనేది ఏముండదు, ఎందుకంటే మనం మంత్లీ ఇంత కట్టాలంటే ఏముండదు. సో దీనికి ఫిక్స్డ్ టైం అనేది ఇట మనకి ఏముండదు అనమాట, ఇంత లోపల కట్టాలన్నది ఏముండదు. సో మనం ఎంతవరకు అన్లెస్ మనం ఎక్స్ప్లిసిట్గా ఫిక్స్డ్ టైం పెట్టుకుంటే ఫిక్స్డ్ టైం అనేది ఉంటుంది, లేకుంటే మాత్రం ఇది ఫిక్స్డ్ టైం అనేది ఏముండదు. సో మనం ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తామో అప్పుడు వాళ్ళు వేకెట్ చేస్తారు. ఇది. సో ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ మార్టిగేజ్. ఇంగ్లీష్ మార్టిగేజ్ అనేది ఇప్పుడు మనం కొత్తగా ఫాలో అవుతున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది అప్పులు తీసుకుంటారు కానీ ఎవరు కడతలేరు అనమాట. ఇప్పుడు మామూలుగా బ్యాంకులు అంటే బ్యాంకులకు సపరేట్ ప్రియారిటీ ఉంటుంది. సో కోర్టులు అనేది బ్యాంక్ వాళ్ళకి చాలా ప్రియారిటీ ఇస్తారు, ఎందుకంటే అది పబ్లిక్ మనీ కాబట్టి. ఇన్ కేసు మనం బయట వ్యక్తుల ద్వారా మనం ఏదైతే అప్పు తీసుకుంటామో అప్పుడు కట్టడానికి అయితే ఎవరు ఇష్టపడతలేరు. అప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మార్టిగేజ్ అనేది సిద్ధాంతం వచ్చింది. సో జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ మార్టిగేజ్ అంటే సపోజ్ నేను ఒక 10 లక్షలు ఇచ్చిన అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ప్రాపర్టీ నా మీదకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, నా మీదకి సేల్ చేసేస్తాడు అనమాట. సేల్ చేసి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. పలానా 2 ఇయర్స్లో మనము ఇస్తాము ఇంత ఇంట్రెస్ట్ అంటుంది. ఇన్ కేస్ 2 ఇయర్స్లో ఇవ్వకపోతే ఏంటంటే ఆ ప్రాపర్టీ ఆల్రెడీ మన పేరు మీద ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇన్ కేసు అతను 2 ఇయర్స్ లోపల మొత్తం అమౌంట్ కడితే మాత్రం మళ్ళీ ఆ ప్రాపర్టీని మళ్ళీ మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నమాట. ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ మార్టిగేజ్. ఇంగ్లీష్ మార్టిగేజ్ అంటే ప్రాపర్టీ అనేది ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మనం ఎప్పుడైతే రీపే చేస్తారో మళ్ళీ ఆ ప్రాపర్టీని మళ్ళీ వాళ్ళ మీదకి మనము ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది అన్నమాట మనకు. సో ఇది ఈ పొద్దు రేపు ఏంటంటే ఇది ట్రెండీగా నడుస్తుంది, ఎందుకంటే అందరు ఇదే ఫాలో అవుతారు. ఇది అనమాట. ఇంకోటి ఏంటంటే మార్టిగేజ్ బై టైటిల్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఈక్విటబుల్ మార్టిగేజ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే సపోజ్ మనకు ఒక ఇదేంటంటే అన్అఫీషియల్గా ఉన్నట్లు ఉంటుంది అనమాట. సపోజ్ మనకు ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాము, అరే బాబు డబ్బులు కావాలంటే ఏదైనా డాక్యుమెంట్లు పెట్టు అంటాం. సో అప్పుడు ఏంటంటే ఒరిజినల్ సేల్ డీడ్లు కానీ అవన్నీ పెట్టుకొని ఇస్తాం అనమాట.
సో దానివల్ల ఏంటంటే ఒరిజినల్ సేల్ డీడ్ మన దగ్గర ఉంటే మాత్రం ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి ప్రాపర్టీ అనేది అమ్ముకోలేరు. ఎట్లా అమ్ముకుంటారు? వాళ్ళకు మన దగ్గర మొత్తం డాక్యుమెంట్లు ఉన్నప్పుడు, ఈవెన్ కొన్నటి వాళ్ళు అయినా సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుంటే మాత్రం వాళ్ళు కొనరు కదా. సో అట్లా ఏంటంటే ఒక సెక్యూరిటీ అనమాట. సో మన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నంత వరకు మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది, ప్రిన్సిపల్ అనేది వస్తుంది అనేది ఇది ఒకటి. దీన్ని ఈక్విటబుల్ మార్టిగేజ్ అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఇది కూడా నడుస్తుంటుంది మనకు. ఇక్కడ ఏంటంటే పొజిషన్ అనేది ట్రాన్స్ఫర్ ఏమి ఉండదు, ఓన్లీ డాక్యుమెంట్లు అనేది మనం పెడతాము, డాక్యుమెంట్లు పెట్టేసి మనం డబ్బులు అనేది తీసుకొచ్చుకుంటాం అనమాట. సో ఇంకోటి అనామలస్ మార్టిగేజ్ అంటే సో మనం ఏదైతే పైన 5 చెప్పినామో దాంట్లో ఏది కాకపోతే మాత్రం అది అనామలస్ అంటే ఒక్కొక్కసారి కాంబినేషన్ ఇటు ఉండొచ్చు. ఓకే, సో కాంబినేషన్ ఎట్లుంటుంది అంటే మనం డాక్యుమెంట్లు పెట్టి మనం పొజిషన్ ఇట తీసుకోవచ్చు, డాక్యుమెంట్లు పెట్టి పొజిషన్ తీసుకొని దాని రెంట్ తీసుకోవచ్చు, ఇట్లా కాంబినేషన్ అనమాట. సో కాంబినేషన్ ఏదైతే ఉంటాయో, ఏవైతే కవర్ చేయని ఉంటాయో అవన్నీ అనామలస్ మార్టిగేజ్ కిందకి అయితే వస్తుంది అనమాట. సో ఇది మొత్తం 6 మార్టిగేజ్లు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకు ఇది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ నోట్స్ ఇట చూసుకోవచ్చు మీరు. సో దీంట్లో లయబిలిటీస్ ఎవరి పేరు మీద ఉంటాయి? మనకు మార్టిగేజ్ పైన ఎవరైతే అప్పిచ్చారో, ఎవరైతే అప్పు తీసుకురో, ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ మీద లయబిలిటీస్ ఉంటాయి. ఏమేమి లయబిలిటీస్ ఉంటాయి? ఎవరైతే అప్పు తీసుకుర్రో ఆయన ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ప్లస్ మొత్తం టోటల్ అమౌంట్ అనేది కట్టాలన్నమాట. అది కంపల్సరీ. మనం అప్పు తీసుకున్నప్పుడు మనం ఇంట్రెస్ట్ పే చేయాలి, ప్లస్ మొత్తం మనకు ప్రాపర్టీ రావాలంటే మనము టోటల్ రీపే అనేది చేయాలన్నమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే మన ప్రాపర్టీని అనేది ఇన్ కేసు మనము వాళ్ళ దగ్గర పెట్టేది ఉంటే మనం ప్రాపర్టీ అనేది పెట్టాలన్నమాట. అట్లనే మన ప్రాపర్టీ ట్యాక్సులు మనమే కట్టుకోవాలి, ఏదైనా పబ్లిక్ ఛార్జెస్ ఉన్నాయంటే మనమే కట్టుకోవాలి, వాళ్ళైతే కట్టరు కదా, మనమే అనమాట. ఓకే, సో ఇంకోటి లయబిలిటీస్ ఆఫ్ మార్టిగేజ్. సో మార్టిగేజ్కి ఏముంటుంది? ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు ఏముంటుంది? ఓకే, మన ప్రాపర్టీ ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు రీజనబుల్ టేక్ కేర్ తీసుకోవాలి. అట్లనే మన డాక్యుమెంట్లు ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటే ఆ డాక్యుమెంట్లని మంచిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇన్ కేసు వాళ్ళకు రెంట్ ఇచ్చే అవకాశం ఉంటే రెంట్లు గీట వాళ్ళు కలెక్ట్ చేసుకునేకి ఉంటుంది అనమాట. ఇంకోటి ఆ రెంట్లని వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కిందకి తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే మనం మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు మన ప్రాపర్టీని మనకు తిరిగి ఇచ్చేది అయితే వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్లనే మన ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రాపర్టీని డ్యామేజ్ చేయొద్దు. ఇవన్నీ మనకు లయబిలిటీస్, రెస్పాన్సిబిలిటీస్ కిందకి వస్తాయి. ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకు మార్టిగేజ్ చాలా సింపుల్, కాకపోతే కంపల్సరీ క్వశ్చన్. సో నాకు తెలిసి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా ఇది. సో అట్లనే మీకు ఏదైనా టాపిక్ కావాలంటే నాకు చెప్పండి, నేను చెప్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మనకిట మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.